హాయ్ గైస్, వెల్కమ్ టు స్కిల్ సెంటర్ ద వరల్డ్ ఆఫ్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్. ఇవాళ నేను ఈ వీడియోలో మీకు ఐసెట్ ప్యాకేజెస్ అండ్ ఏమి ఆఫర్ చేస్తున్నాం ఆ ప్యాకేజెస్ లో అండ్ వాట్ ఆర్ ద ఇంపార్టెంట్ థింగ్స్ దట్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ డిఫరెంట్ ప్యాకేజెస్. మెయిన్లీ ఆన్లైన్ క్లాసెస్, ఆఫ్లైన్ క్లాసెస్ లో ఏమొస్తాయి అండ్ యాప్ ప్యాకేజెస్ లో ఏమొస్తాయి. సో ఇవన్నీ కూడా నేను ఇవాళ మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ప్రతి ఒక్కరు చాలా మంది నాకు కాల్స్ చేసి సార్ మీకు ఈ ప్యాకేజ్ లో ఏమొస్తాయి, సార్ మనకి ఈ దీంట్లో ఏమొస్తాయి అని అడుగుతూ ఉన్నారు. వీటి కోసం నేను ఏం చేశాను అంటే ఒక వీడియో చేశాను, సో దట్ ఇట్ విల్ బి ఈజీ ఫర్ మీ టు కమ్యూనికేట్ లైక్ వాట్ వీఆర్ గివింగ్ ఇట్ ఇన్ దిస్ పర్టికులర్ కోర్సెస్, రైట్? సో నేను మీకు ఒక స్లైడ్ లో చూపిస్తాను ఏమి ఇస్తాము అని, అండ్ ప్రాక్టికల్ గా మనకు ఒక్కొక్క దాని యూజ్ ఏంటి అనేది నేను ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. అండ్ ఛానల్ కి ఇంకా సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. అండ్ మోర్ ఓవర్ లైక్ క్లాసెస్ కి రావాలనుకున్న వాళ్ళు ఎస్, నెక్స్ట్ వీక్ నుంచి మన క్లాసెస్ స్టార్ట్ అవుతున్నాయి అండ్ అడ్మిషన్స్ ఆల్రెడీ స్టార్ట్ అయ్యాయి. దే ఆర్ లాట్ ఆఫ్ పీపుల్ టేకింగ్ అడ్మిషన్స్. బట్ ఇంకా కొంతమందికి ఏమైనా కొన్ని డౌట్స్ కానీ ఏమైనా కొన్ని లైక్ సార్ ఇవి ఎలా అప్రోచ్ అవ్వాలి, ఏమేమి ఇస్తారు అనే ఒక డౌట్స్ ఉంటే సో ఈ వీడియో ద్వారా మీకు క్లియర్ అయిపోతుంది. దెన్ యూ కెన్ డిసైడ్ అండ్ యూ కెన్ జాయిన్ ద క్లాసెస్, రైట్? చలో వీ కెన్ గో టు ద స్లైడ్ నౌ, రైట్? సో మెయిన్ గా మనం చూసుకుంటే మీకు ఐసెట్ 2022 MBA MCA కోర్స్ ప్యాకేజెస్ మనం ఆఫర్ చేస్తున్న కోర్స్ ప్యాకేజెస్ చూసుకుంటే ఓకే. సో ఆఫ్లైన్ కోర్స్ అంటే డైరెక్ట్లీ మన హైదరాబాద్ సెంటర్ కి రావాలి, దిల్సుఖ్ నగర్ సెంటర్ కి రావాల్సి ఉంటుంది. అండ్ దీన్ని ఓకే ఎవరైతే ఇన్స్టిట్యూట్ కొంచెం దగ్గరగా ఉన్న వాళ్ళు తీసుకోవచ్చు. అదర్వైజ్ యూ కెన్ ఈజీలీ స్కిప్ ఇట్ అండ్ యూ కెన్ గో ఫర్ ఆన్లైన్ లైవ్ కోర్స్. దిస్ ఈజ్ వెరీ బ్యూటిఫుల్ కోర్స్ అండ్ కంపేర్ టు ఆఫ్లైన్ అని నేను చెప్తాను. ఎందుకంటే ఆఫ్లైన్ కంటే ఆన్లైన్ ఎందుకు మనకు చాలా ఈజీ అంటే మీరు ఉన్న చోటే లైవ్ గా యాజ్ ఇట్ ఈజ్ ఈక్వల్ టు ఆఫ్లైన్ వినొచ్చు. ఇంకొకటి ఒక్కటే డిఫరెన్స్ మెటీరియల్ అని అనుకుంటారు కాబట్టి చాలా మంది ఆ మెటీరియల్ కూడా వాళ్ళకు పోస్ట్ లో వచ్చేస్తుంది. జస్ట్ ఒక 1-2 days తేడాలో ఆఫ్లైన్ వాళ్ళకి ఆఫ్లైన్ వాళ్ళు స్పాట్ లో మెటీరియల్ తీసుకుంటారు. ఆన్లైన్ వాళ్ళు ఏంటంటే ఒక 1-2 days మెటీరియల్ పోస్ట్ లో వస్తుంది. దట్స్ ఇట్, నో డిఫరెన్స్ బిట్వీన్ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ కోర్స్. అందుకే మీరు ఓకే టైం వేస్ట్ కాకుండా, జర్నీకి టైం వేస్ట్ కాకుండా, లేకుంటే ఎక్కడో ఏపీలో ఉండొచ్చు, ఓకే ఇంకొక స్టేట్ లో ఉండొచ్చు. సో మీరు ఐసెట్ రాయాలి అని అనుకుంటే మీరున్న చోటు నుంచి ఆన్లైన్ లైవ్ కోర్స్ తీసుకోవచ్చు. దీంట్లో అన్ని ఫెసిలిటీస్ కూడా వస్తాయి. అండ్ యాప్ ప్లస్ ఆఫ్లైన్ మెటీరియల్ ఏంటి అని అంటే ఎక్సెప్ట్ లైవ్ క్లాసెస్ మిగిలినవన్నీ యాప్ కి రిలేటెడ్ అన్ని కూడా వస్తాయి. అండ్ మెటీరియల్ కూడా మీకు పోస్ట్ వస్తుంది. లేదు నాకు మెటీరియల్ పోస్ట్ ఉంటే యాప్ లో ఉన్న మెటీరియల్ యూజ్ చేస్తానంటే యాప్ ప్లస్ ఆన్లైన్ మెటీరియల్ తీసుకోవచ్చు. ఇదేంటి అని అంటే డైరెక్ట్ గా బుక్స్ మీకు పోస్ట్ వస్తాయి అండ్ యాప్ మీకు ఆన్ ద స్పాట్ యాక్సెస్ అయిపోతుంది. లేదు మీరు యాప్ ప్లస్ ఆన్లైన్ మెటీరియల్ తీసుకుంటే యాప్ లోనే మెటీరియల్ కూడా ఉంటుంది, అది చూసుకోవచ్చు. అండ్ ఆఫ్లైన్ మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ ఒకవేళ ఇది కావాలంటే మెటీరియల్ మీకు పోస్ట్ వస్తుంది అండ్ ఆన్లైన్ టెస్ట్ అనేది మీకు యాప్ ద్వారా ఓన్లీ టెస్ట్ అనేది మీకు ఇక్కడ క్రియేట్ అవుతాయి. అండ్ నెక్స్ట్ ఓన్లీ మెటీరియల్ తీసేసుకోవాలి నేను అనుకుంటే 800 rupees ప్యాకేజ్ ఉంటుంది. సో దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ప్యాకేజెస్. ద బెస్ట్ ప్యాకేజెస్ ఐ కెన్ టెల్ యూ ఇస్ ద ఫస్ట్ 3 or 4 packages we can say. ఓకే బుక్స్ తో పాటు మంచిగా చదువుకోవాలి, ప్రిపరేషన్ క్లాసెస్ ప్రిపరేషన్ అన్ని కావాలంటే A to Z ఫస్ట్ 2 courses అండ్ ఐ విల్ హ్యాండిల్ ఇట్ బై మై సెల్ఫ్ అని అనుకుంటే యాప్ ప్లస్ ఆఫ్లైన్ మెటీరియల్ కోర్స్ ఇస్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కోర్స్. ఈ 3-4 కోర్సెస్ అనేవి కంపల్సరీ చాలా బ్యూటిఫుల్ కోర్సెస్ అని చెప్పొచ్చు. ఏముంటాయో లెటర్ సీ ఇన్ టు డేటా. ఇంకేమైనా మీరు కాంటాక్ట్ చేసి కూడా ఈ కోర్సెస్ గురించి కనుక్కోవాలన్నా మీరు కాంటాక్ట్ చేయండి, రైట్ గైస్? సో నౌ యూ కెన్ సీ ద ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్. ఫస్ట్ మన ఆఫ్లైన్ కానీ ఆన్లైన్ క్లాస్ నేను చెప్పాను కదా ఇందాకనే, ఆఫ్లైన్ ఆన్లైన్ దేర్ ఇస్ నో డిఫరెన్స్. ప్రతి ఒక్కటి ఆఫ్లైన్ వాళ్ళకి ఏమి ఇస్తున్నాము, ఆన్లైన్ వాళ్ళకి అన్ని కూడా సేమ్ యాక్సెస్ ఉంటాయి. ఎందుకంటే వీరికి లైవ్ లో వస్తుంది, వీరికి డైరెక్ట్ వస్తుంది. సో దేర్ ఇస్ నో డిఫరెన్స్, సేమ్ ఫ్యాకల్టీస్, ఎవ్రీథింగ్ ఈజ్ సేమ్. అండ్ ఓకే ఫస్ట్ ఎవరికైనా సరే ఆన్లైన్ ఆఫ్లైన్ జాయిన్ అయిన ఎవరికైనా ఫస్ట్ మేము ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్తాం. అంటే ఎలా ప్లాన్ అవ్వాలి, ఎగ్జామినేషన్ ప్యాటర్న్ ఎట్లుంటది, సెక్షన్స్ ఎట్లుంటాయి, ఓకే అండ్ టాపిక్ వైజ్ వెయిటేజ్ ఎట్లుంటుంది అనేది మన యాప్ లోనే ఒకటి క్రియేట్ చేయడం జరుగుతుంది. ఇప్పుడు మీరు చెక్ చేసుకుంటే ఓకే ఇలా మన యాప్ ఓపెన్ చేయగానే ఫస్ట్ మీ కోర్స్ లో ఓకే మీ కోర్స్ కి వెళ్ళగానే సో మేము అక్కడ మీకు ప్లాన్ ఆఫ్ యాక్షన్ పెట్టింటాం, అంటే ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ అంటాం. ఇవి ఏం కవర్ అవుతాయి అంటే సెక్షన్, ప్యాటర్న్, ఓకే దిస్ ఆర్ ఆల్ గోయింగ్ టు బి కవర్డ్. సో ఇవి కవర్ అయితే మీకు సో దాంట్లో మేజర్ గా మీరు చూసుకుంటే ఇక్కడ ఇంపార్టెంట్ టాపిక్స్ అండ్ వెయిటేజ్.
ఇక చూసుకుంటే ఇప్పుడు చూడండి మనకు ఇలా వాడికి ముందుగానే ఒక క్లారిటీ వస్తుంది. అరే నేను ప్రిపేర్ అయ్యడానికి ఏమేమి సెక్షన్స్ ఉన్నాయి, యాజ్ ఏ మ్యాథ్స్ స్టూడెంట్ అయితే నేను ఎలా స్కోర్ చేయాలి, ఏది నాకు స్ట్రెంత్ ఉన్న సెక్షన్ అండ్ నాన్ మ్యాథ్స్ అయితే ఏది. సో దీంట్లో ఏదైనా టాపిక్స్ నాకు ఒక ఐడియా ఉందా లేదా, సో ఏ టాపిక్ ఎక్కువ ఫోకస్ చేయాలి, ఇవన్నీ స్ట్రాటజీస్ కూడా ముందుగానే వాడికి ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. బేస్డ్ ఆన్ దిస్ వి గో ఫర్ ద కోచింగ్. అంటే దీన్ని బేస్ చేసుకుని మనకు మ్యాథమెటికల్ ఎబిలిటీ ప్లాన్ ఎలా ఉండాలి, ఏవి ఎక్కువ ఫోకస్ చేయాలి, ఏవి తక్కువ ఫోకస్ చేయాలి, సో ఇవన్నీ కూడా ఉంటుంది. అండ్ నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ కి అయితే ఎన్ని క్వశ్చన్స్ వస్తే టాప్ ర్యాంక్ లోకి వెళ్ళిపోతారు. మన మెయిన్ టార్గెట్ మొత్తం టాప్ ర్యాంక్ లోకి వెళ్ళడానికే ట్రై చేస్తామమ్మా. ఓకే, అందుకే చాలా మందికి మీరు చూసుకుంటే మనకి ఎక్కువ 100 బిలో, 200 బిలో, 300 బిలో ర్యాంక్, 500 బిలో అన్ని ర్యాంకులు మనకు రావడానికి కారణం ఏంటి అని అంటే మన టార్గెట్, మన ప్లాన్ క్లియర్ గా ఉంటే చాలా ఈజీ. ఎందుకంటే 100+, 110+ వస్తే ఆటోమేటిక్ గా మీ ర్యాంక్ 1000 బిలో, ఓకే 500 బిలో ఉంటది కాబట్టి ఇట్ విల్ బి వెరీ ఈజీ టు క్రాక్ ఇట్. దాని కొరకు మనం ఇట్లా ప్లాన్ ఇస్తాం. ఇంగ్లీష్ కి ఎలా ఉండాలి, ప్యూర్ మ్యాథ్స్ కి ఎలా ఉండాలి, ఆటోమేటిక్ ఒక బిజినెస్ అండ్ కంప్యూటర్స్ కి ఏ ప్లాన్ ఫాలో అవ్వాలి, ఎన్ని మార్క్స్ ఎక్కడి నుంచి వస్తాయి, సో అది ముందుగానే టాపిక్ ప్లాన్ లో చెప్తాం. దిస్ ఈజ్ వన్ ఆఫ్ ద వెరీ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ అని చెప్పొచ్చు. దీని తర్వాత మేజర్ గా మళ్ళీ మనము క్లాసెస్, ఓకే, అండ్ మెటీరియల్స్. ఓకే, మేజర్ గా క్లాసెస్ లోకి వెళ్దాం. సెకండ్, సో ఫస్ట్ మనకి ఏమైతుంది, ప్లాన్ ఇచ్చేస్తాం. ఆ ప్లాన్ లో మెయిన్ గా ప్యాటర్న్ అండ్ సెక్షన్స్, ఒక్కొక్క టాపిక్ కి ఎంత వెయిటేజ్ ఉంటుంది, దాన్ని బట్టి మనం ఏ టాపిక్స్ ఎక్కువ ఫోకస్ చేస్తే మనము 110+, 120+ అచీవ్ చేయొచ్చు అనేది మేజర్ అవుతుంది. నెక్స్ట్ చూసుకుంటే క్లాసెస్ ఫర్ ఈచ్ టాపిక్. దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్. ఈ క్లాస్ ఎలా జరుగుతుంది అని అంటే, అదే లైవ్ లో జరుగుతుంది, ఆన్లైన్ వాళ్ళకి, ఆఫ్లైన్ వాళ్ళకి అయితే డైరెక్ట్. సో ఎవరికైనా కూడా ఈ ఇద్దరికి కూడా డైరెక్ట్ గానే క్లాసెస్, అంటే క్లాస్ వచ్చిన వాళ్ళకి మాత్రమే ఈ క్లాస్ ఓకే వినొచ్చు లైవ్ లో. అండ్ వింటున్నప్పుడు వాళ్ళకి ఏంటంటే క్లియర్ రన్నింగ్ నోట్స్ ఇవ్వడం జరుగుతుంది. అంటే ఎవ్రీథింగ్ వాట్ వీ హావ్ ఎక్స్ప్లెయినింగ్ షుడ్ బి గివెన్ ఇన్ టర్మ్స్ ఆఫ్ రన్నింగ్ నోట్స్. అండ్ సెకండ్, ఆ నోట్స్ లో ఏం కవర్ అవుతాయంటే పర్టికులర్ టాపిక్, ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజ్ టాపిక్ తీసుకుంటే దాంట్లో ఉన్న బేసిక్స్ ఏంటి, ఎవ్రీ కాన్సెప్ట్ బేసిక్స్ ఏముంటాయి, అండ్ వాటి ట్రిక్స్ ఏంటి, కొన్ని ట్రిక్స్ ఉంటాయి. సో ఆ ట్రిక్స్ నేర్చుకుంటే మనకు టైం మేనేజ్మెంట్ అనేది ఈజీ అవుతుంది. అండ్ ఆల్ మోడల్స్ అండ్ కీ పాయింట్స్, ఈ ఆల్ మోడల్స్ చాలా ఇంపార్టెంట్. ముందుగానే మోడల్స్ అన్ని కవర్ అయి ఉంటే మనకి చాలా బెనిఫిట్ ఉంటుంది, ఎగ్జామ్ లో పోగానే ఈజీగా క్రాక్ చేయొచ్చు. అండ్ కీ పాయింట్స్ కొన్ని ఉంటాయి, ఎవ్రీ టాపిక్ ఒక కీ పాయింట్ ఉంటుంది. సో ఆ కీ పాయింట్స్ కూడా మనం లాస్ట్ లో తెలియజేయాలి. ఇదంతా కూడా నోట్స్ లో వచ్చేలాగా ఉంటుంది. అందుకే రన్నింగ్ నోట్స్ అనేది చాలా ఇంపార్టెంట్. దీన్ని 80% ఆఫ్ ద ఎఫర్ట్ గా చెప్పుకోవచ్చు. అంటే మా సైడ్ నుంచి 80% ఎఫర్ట్ ఇస్తే మీ సైడ్ నుంచి 20% ఎఫర్ట్ జస్ట్ మేము ఇచ్చే అసైన్మెంట్స్ చేస్తే సరిపోతుంది. అంటే ఎండ్ ఆఫ్ ద క్లాస్ అసైన్మెంట్స్ ఇవ్వడం జరుగుతుంది, ఆ అసైన్మెంట్స్ మీరు చేయాలి. అండ్ స్పాట్ డౌట్ క్లారిఫికేషన్ ఇది ఆల్సో వెరీ ఇంపార్టెంట్. ఓకే, మీకు అక్కడ డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు, లేదా నెక్స్ట్ క్లాస్ కి వచ్చినప్పుడు ప్రాక్టీస్ చేసి కూడా డౌట్స్ క్లియర్ చేసుకోవచ్చు. థర్డ్ ఇంపార్టెంట్ థింగ్ మెటీరియల్. ఎస్, మెటీరియల్స్. ఓకే, అండ్ బుక్స్ అని కూడా మనం చెప్పవచ్చు. ఈ మెటీరియల్స్ బుక్స్ ఆఫ్లైన్ వాళ్ళు అయితే డైరెక్ట్ ఆఫీస్ లో కలెక్ట్ చేసుకుంటారు, ఆన్లైన్ వాళ్ళకి జస్ట్ దే విల్ గెట్ ఇట్ బై పోస్ట్. అలాగే పోస్ట్ లో వచ్చేస్తాయి. అంటే సింపుల్, ఎవరికి డిఫరెన్స్ ఉండదు, ఇక్కడ సేమ్ బుక్స్ వస్తాయి. అండ్ ఓకే, మేజర్లీ మనకి ఏంటంటే ఈ బుక్స్ లో ఏం కవర్ అవుతుందంటే కాన్సెప్ట్, ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్ విత్ సొల్యూషన్స్, ఎక్సర్సైజెస్, ఓకే, ఇవి వీళ్ళకు కవర్ అవ్వడం జరుగుతుంది. మేజర్ గా ఇప్పుడు మీరు బుక్స్ చూసుకుంటే చూడొచ్చు, ఇక్కడ మీకు ఓకే క్వాంటిటేటివ్ ఎబిలిటీ అనే బుక్ చూడండి. ఇప్పుడు ఇది క్వాంటిటేటివ్ ఎబిలిటీ, దిస్ ఇస్ ఎ క్వాంటిటేటివ్ ఎబిలిటీ బుక్ అని చెప్పొచ్చు. దీంట్లో మీకు ఏంటంటే క్వాంటిటేటివ్ ఎబిలిటీ బుక్ లో మేజర్ గా మీకు ఇట్లా ఎవ్రీ టాపిక్ చూసుకోండి, ఎవ్రీ టాపిక్ ఒక కాన్సెప్ట్ ఉంటుంది అండ్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి. అండ్ వాటికి సంబంధించి కొన్ని ప్రాక్టీస్ కొరకు, కొంచెం ప్రాక్టీస్ కొరకు మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని కూడా మీకు ప్రాక్టీస్ విత్ సొల్యూషన్స్, అంటే విత్ సొల్యూషన్స్ ఉంటాయి. దాని తర్వాత విత్ కీ ఉండడానికి కూడా మీకు లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3 అని కొన్ని ఓకే ప్రాక్టీస్ క్వశ్చన్స్ కూడా ఉంటాయి. ఇలా ఎవ్రీ టాపిక్ ఉంటాయి. అలానే క్వాంటిటేటివ్ యాప్టిట్యూడ్, నెక్స్ట్ ఇది రీజనింగ్ బుక్ అని చెప్పొచ్చు. అంటే మనకి 75 క్వశ్చన్స్ ఇది ఉంటే దీనికి ఇంకొక 75 క్వశ్చన్స్ యాడ్ అవుతాయి మనకు. అండ్ వీటితో పాటు మనకు ఇంగ్లీష్ కూడా ఉంటది. ఓకే, దెర్ ఇస్ అనదర్ బుక్ కాల్డ్ ఇంగ్లీష్. సో ఈ ఇంగ్లీష్ లో ఏంటంటే వర్బల్ ఎబిలిటీ అంట. సో ఆల్ ద ఇంగ్లీష్ పార్ట్ విల్ కవర్, రీడింగ్ కాంప్రహెన్షన్, గ్రామర్ అన్ని కూడా కవర్ అవుతాయి. సో వీటితో పాటు ఒక చిన్న గైడెన్స్ బుక్ కూడా మీకు ఇవ్వడం జరుగుతుంది. ఆ గైడెన్స్ బుక్ తోటి ఏంటి అని అంటే కంప్లీట్ మీకు ఓకే మినిమం అసలు ఐసెట్ గురించి ఏమొస్తుంది
అండ్ ఇంకా అదర్ ఎగ్జామ్స్ గురించి కూడా మనం ఏమేమి ఉంటాయి అనేవి కూడా మీరు ఈ బుక్ లో కూడా మీరు చూసుకోవచ్చు. అలా మీకు ఈ 4 బుక్స్ ఓకే, ఈ 4 బుక్స్ కూడా మీకు ఐసెట్ కోర్స్ మెటీరియల్స్ గా ఇవ్వడం జరుగుతుంది. దీన్ని మీ ఇంకొక వేరే ఎగ్జామ్స్ కూడా ఉపయోగించుకోవడం కూడా ఈజీ అమ్మ మనం, రైట్. అండ్ దీంట్లో మెయిన్ గా కాన్సెప్ట్, ఎగ్జాంపుల్స్, ప్రాబ్లమ్స్, లెవెల్ 1, లెవెల్ 2, లెవెల్ 3. బట్ లెవెల్ 1 అండ్ లెవెల్ 2 ఆర్ ఎనఫ్ ఫర్ ద ఐసెట్ ప్రిపరేషన్ candidates, right. అండ్ నెక్స్ట్ చూసుకుంటే మనకు యాప్. ఎస్, చాలా మంది ఏం చేస్తారు, ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ అంటే ఓన్లీ క్లాసెస్ చెప్పడం, అక్కడక్కడ టెస్ట్ పెట్టడం జరుగుతుంది. కానీ మనం ఏంటంటే యాప్ రికార్డెడ్ క్లాసెస్ కూడా వీళ్ళకు ఫ్రీగా ఇవ్వడం జరుగుతుంది. అంటే జనరల్లీ యాప్ కొన్న వాళ్ళకి ఓన్లీ యాపే వస్తుంది, అంటే వాళ్ళకు ఓన్లీ రికార్డెడ్ వీడియోస్ ఇంకా మిగిలినవన్నీ వస్తాయి. ఇక్కడ లైవ్ సెషన్స్ తో పాటు మీకు రికార్డెడ్ సెషన్స్ కూడా ఫ్రీగా వస్తాయి. దానివల్ల ఏంటంటే యూ కెన్ రివైజ్ ఓకే ఫర్ ద రివిజన్ పర్పస్. కొంతమంది బిగినర్స్, కొంతమంది స్లో లెర్నర్స్ ఉంటారు లేదా బిగినర్స్ ఉంటారు, వాళ్ళు ఏంటంటే అదే 1-2 సార్లు నేను ఆ పర్టికులర్ కాన్సెప్ట్ వింటే నాకు ఒక ఐడియా వస్తుంది అని అనుకున్న వాళ్ళు, దెన్ యూ కెన్ యూజ్ దిస్ వీడియోస్ ఇన్ ద యాప్ అవైలబుల్ ఫర్ ఎవ్రీ టాపిక్. మాక్సిమం టాపిక్స్, మెయిన్ టాపిక్స్ అన్నిటికీ కూడా మనకి యాప్ లో ఈ అవైలబుల్ ఉంటాయి. అక్కడ మనం ఇందాక చూసినట్లు ఏ పర్టికులర్ టాపిక్ కి ఎన్ని మార్క్స్ వస్తాయనే ఐడియా ఉంటుంది. కాబట్టి ఆ పర్టికులర్ టాపిక్స్ ని కంపల్సరీ ఫోకస్ చేయాలని అనుకుంటే, మళ్ళీ చూడాలనుకుంటే మీరు యాప్ రికార్డెడ్ వీడియోస్ లో చూడొచ్చు. దాంట్లో కూడా మనకు మోడల్స్, కీ పాయింట్స్, బేసిక్స్ అన్ని కూడా కవర్ అయితే దాంట్లో కూడా ప్రాక్టీస్ ఉంటుంది. అండ్ దే ఆర్ కెన్ యాక్సెసిబుల్ అట్ ఎనీ టైం. మీరు అవి ఏ టైంలో అయినా కూడా ఓపెన్ చేసి ఆ వీడియోస్ అనేది చూసుకోవచ్చు. అండ్ మెయిన్ ద నెక్స్ట్ ఇంపార్టెంట్ ఆస్పెక్ట్ వచ్చి టాపిక్ వైజ్ టెస్ట్. ఎస్, టాపిక్ వైజ్ టెస్ట్ ఈజ్ వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ కాన్సెప్ట్ అని చెప్పొచ్చు. ఈ టాపిక్ వైజ్ టెస్ట్ ఏంటి అని అంటే, ఇప్పుడు నాకు ఒక టాపిక్, పర్టికులర్ టాపిక్ లో ఏమేమి కవర్ అవుతాయి అనేది చూడండి ఒకసారి. ఆన్లైన్ ఓకే అండ్ ఆఫ్లైన్. ఇప్పుడు ఆఫ్లైన్ వచ్చే వాళ్ళకైతే ఆఫ్లైన్ టెస్ట్ పెడతాం, లేదా ఆన్లైన్. ఎందుకంటే మీరు మాక్సిమం ఆన్లైన్ కి అలవాటు పడాలి. ద రీజన్ ఐఎమ్ సేయింగ్ ఈజ్, మీరు ఆన్లైన్ కి అలవాటు పడడం వల్ల ఏమవుతుంది అని అంటే, మీకు మెయిన్ టెస్ట్ ఏదైతే రాయబోతున్నారో అది ఆన్లైన్ లోనే రాస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు నేను ఒక టెస్ట్ అనేది రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథమెటికల్ ఎబిలిటీలో ఒక టెస్ట్ రాయాలి. ఫర్ ఎగ్జాంపుల్ పర్సంటేజెస్ టెస్ట్. సో పర్సంటేజెస్ టెస్ట్ చూసుకోవచ్చు మీరు. ఒక పర్సంటేజెస్ మీద ఒక టాపిక్ వైజ్ టెస్ట్ ఉంటుంది మీకు. సో ఆ పర్టికులర్ టాపిక్ లో మీరు ఎలా ఉన్నారు, సో ఆ టాపిక్ విని ఉంటారు మీరు. ఓకే, యూ ఆల్రెడీ లిజన్ టు ద టాపిక్. సో అవి మీరు లైవ్ క్లాస్ లో కానీ రికార్డెడ్ సెషన్ లో కానీ మీరు అవి టాపిక్ విన్న తర్వాత, ఎస్ ఈ టాపిక్ మీద నాకు గ్రిప్ వచ్చింది అని అనుకుంటే, ఎస్ మళ్ళీ మీరు ఇక్కడ టాపిక్ టెస్ట్ రాయొచ్చు. ఆ టాపిక్ టెస్ట్ రాస్తున్నప్పుడు మీరు రైట్ ఆన్సర్ ఇచ్చారా, రాంగ్ ఆన్సర్ ఇచ్చారా అనేది మీకు కింద సొల్యూషన్ కూడా ఉంటుంది. అండ్ రైట్ ఆ రాంగ్ అనేది మీ పర్ఫార్మెన్స్ ఎలా ఉందనేది కూడా ఈ టెస్ట్ రాసిన తర్వాత మీకు సబ్మిట్ చేసిన తర్వాత మీ పర్ఫార్మెన్స్ రిపోర్ట్ వస్తుంది. దట్ ఈస్ వెరీ ఇంపార్టెంట్, క్రూషియల్. ఆ రిపోర్ట్ లో మీరు ఎన్ని రైట్ చేశారు, ఎన్ని రాంగ్ చేశారు, ఎన్ని అన్అటెంప్టెడ్ ఉన్నాయి, ఎన్ని అటెంప్టెడ్ చేశారు, ఇవన్నీ కూడా మీకు సేమ్ యాజ్ ఇట్ ఈస్ మెయిన్ టెస్ట్ లో ఎలా ఉంటాయో అలానే చూసుకోవచ్చు, రైట్. అండ్ మీరు ఇంకా చూసుకుంటే ఈ టాపిక్ వైజ్ టెస్ట్ లో మీకు అడ్వాంటేజ్ ఏంటి అని అంటే, అప్పటికప్పుడే ఆన్ ద స్పాట్ మీరు యాక్సెస్ చేసుకోవచ్చు. ఇమీడియట్ ఎవల్యూషన్ విత్ సొల్యూషన్ కూడా ఉంటుంది. అప్పుడు ఏ మిస్టేక్ చేశారో అది కరెక్షన్ చేసుకోవచ్చు. అలా ఎన్ని టాపిక్స్ మీద గ్రిప్ వస్తే అంత మనం స్కోర్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అండ్ నెక్స్ట్ మీరు చూసుకుంటే మాక్ టెస్ట్. ఎస్, మాక్ టెస్ట్ ఇది కూడా చూడొచ్చు మీరు. మాక్ టెస్ట్ అంటే ఏంటి, కంప్లీట్ టెస్ట్. అంటే ఇప్పుడు ఏపీ వాళ్ళకి ఏపీ టెస్ట్ ఉంటుంది, అండ్ టిఎస్ వాళ్ళకి టిఎస్ టెస్ట్ కూడా ఉంటుంది. అలా మీరు మాక్ టెస్ట్ కావాలి అని అంటే కొంచెం చూసుకోవచ్చు. మీరు ఐసెట్ మాక్ టెస్ట్ చూసుకోవచ్చు. ఎలా ఉంటుంది మాక్ టెస్ట్ అని అంటే, కంప్లీట్ అన్ని యాజ్ ఇట్ ఈజ్ మెయిన్ టెస్ట్ ఎలా ఉంటుందో, డేటా సఫిషియెంట్ సెషన్, మ్యాథమెటికల్ ఎబిలిటీ సెషన్, కమ్యూనికేషన్ ఎబిలిటీ సెషన్, సో వాట్ ఎవర్ ద మెయిన్ టెస్ట్. జనరల్ గా మనకు మెయిన్ టెస్ట్ లో ఏమేమి ఉంటాయో అవే కూడా ఓకే ఇక్కడ ఇంప్లిమెంట్ చేయడం ద్వారా ఇట్ కెన్ బి వెరీ ఈజీలీ ఫర్ యూ టు యాక్సెస్ ఇట్. అంటే ముందుగానే ఆ టెస్ట్ రాసి మీరు ఓకే నేను ఇప్పుడు ఆన్ ద స్పాట్ టెస్ట్ రాస్తే నాకు ఎన్ని వస్తాయి, సో ఇంకా నేను సరిగా రాయలేదు పర్ఫార్మెన్స్ అంటే దానికి మీరు ఓకే మిస్టేక్స్ అన్ని కరెక్ట్ చేసుకొని బెటర్ పర్ఫార్మెన్స్ ఇంకా మీరు ఎగ్జామ్ లో ఇచ్చి, సో డెఫినెట్లీ అప్పుడు మనం అనుకున్న ర్యాంక్ క్రాక్ చేయడానికి పాసిబిలిటీ ఉంటుంది. అలా మీకు అన్ని క్వశ్చన్స్ కి కూడా వీటి సొల్యూషన్ ఉంటాయి. కొన్ని మాక్ టెస్ట్లకి కీ ఉంటాయి, కొన్ని మాక్ టెస్ట్లకి సొల్యూషన్ ఉంటాయి, రైట్. అండ్ నెక్స్ట్ మీరు ఈ మాక్ టెస్ట్లతోటి ఓకే మేజర్ గా ఏంటంటే అన్ని టాపిక్స్ కవర్ అవుతాయి. మెయిన్ ప్యాటర్న్ ఎలా ఉంటుందో లేటెస్ట్ ప్యాటర్న్. ఇప్పుడు టిఎస్ వాళ్ళకి టిఎస్ ప్యాటర్న్ లో ఉంటుంది, ఏపీ వాళ్ళకి ఏపీ ప్యాటర్న్ లో ఉంటుంది. సో ఈ టెస్ట్ కూడా కంపల్సరీ మీరు రాస్తే, ఇది కొంచెం ఎండింగ్ లో రాస్తే మీకు నాలెడ్జ్ అనేది వస్తుంది. అంటే ఎప్పుడైతే కోర్స్ పూర్తి అవుతుందో ఆ టైంలో రాస్తే మీకు ఇట్లా లాట్ ఆఫ్ టెస్ట్లు ఉంటాయి. సో ఆ టెస్ట్లు రాయడం వల్ల మీకు ఒక ఇమీడియట్ అసెస్మెంట్ ఎవాల్యుయేషన్ అనేది వస్తుంది. అండ్ వీటితో పాటుగా
ఇంకా మన బెనిఫిట్స్ ఏమి ఇస్తామంటే ప్రీవియస్ పేపర్స్ పీడిఎఫ్స్ అనేవి మీకు అవైలబుల్ ఉంటాయి అండ్ ఇవి నెట్ లో అయినా అవైలబుల్ ఉంటాయి. బట్ వీటి ఎక్స్ప్లెనేషన్ కూడా కొన్ని వీడియోస్ అనేది కొన్ని ప్రీవియస్ పేపర్స్ కి ఎక్స్ప్లెనేషన్స్ కూడా ఉంటాయి. దాని ద్వారా మీరు ఒక 2-3 పేపర్ల ఎక్స్ప్లెనేషన్స్ చూస్తే కూడా ఓకే నేను ఇప్పుడు పర్టికులర్లీ నేను కోచింగ్ తర్వాత ఇప్పుడు ఒక ఎగ్జామ్ అటెంప్ట్ చేసేటప్పుడు ఎంత ఫాస్ట్ గా అటెంప్ట్ చేయాలనేది కూడా మీరు ఇక్కడ రియలైజ్ అవుతారు. అండ్ కొన్ని టాప్ కాలేజెస్ ఏముంటాయి, అది ఏపీ కావచ్చు, టిఎస్ కావచ్చు, ఆ ర్యాంక్ హైదరాబాద్ లో బేస్డ్ కాలేజెస్ కావచ్చు. సో వాటిని నేను క్రాక్ చేయాలంటే ఎంత కట్ ఆఫ్ ఎంత స్కోర్ ఉంటే పర్లేదు అని ఒక 2-3 వీడియోస్ కూడా మీకు సపోర్టివ్ గా ఉంటాయి. సో వీటితో పాటు మనకు అన్ని కూడా గైడెన్స్ కానీ ఇవి కానీ కంపల్సరీ మీకు రైట్ ఫ్రమ్ అప్లికేషన్ నుండి ఎండింగ్ వరకు మనకు ఇది ఆన్లైన్ ఆఫ్లైన్ క్లాసెస్ లో ఉన్న ఫీచర్స్. సో మీరు చూసుకుంటే మెయిన్ గా క్లాసెస్ ఒకటి ఓకే ఫస్ట్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ ఇస్తాం, దాని తర్వాత క్లాసెస్ వస్తాయి అండ్ మెటీరియల్ బుక్స్ ఓకే ఆన్లైన్ అయినా ఆఫ్లైన్ అయినా సేమ్ బుక్స్ వాళ్ళకి ఫిజికల్ గానే వస్తాయి. ఆన్లైన్ వాళ్ళకైతే డైరెక్ట్ పోస్ట్ వస్తుందమ్మా. అండ్ మీరు చూసుకోవచ్చు యాప్ రికార్డెడ్ క్లాసెస్ ఫెసిలిటీ కూడా ఉంటుంది మీకు. మీరు మళ్ళీ కూడా క్లాసెస్ ని చూసుకోవచ్చు, రికార్డెడ్ క్లాసెస్ ని చూసుకోవచ్చు అండ్ మీకు టాపిక్ వైజ్ టెస్ట్ చేసుకోవచ్చు, ఒక్కొక్క టాపిక్ టెస్ట్ చేయొచ్చు అండ్ మాక్ టెస్ట్లు ఉంటాయి అండ్ ప్రీవియస్ పేపర్స్ విత్ పీడిఎఫ్ అండ్ ఎక్స్ప్లెనేషన్స్ అండ్ ర్యాంక్ కాలేజ్ లిస్ట్ మీద వస్తుంది. అంటే కంప్లీట్ A to Z అనేది మీకు ఈ ఆన్లైన్ ఆఫ్లైన్ కోర్స్ లో కవర్ అవ్వడం జరుగుతుంది. అండ్ మెయిన్లీ మనం చూసుకుంటే we are the top we can say okay I am proud to say that. ఎందుకు అనంటే because of the students who got below 1000 ranks okay n number of our స్టూడెంట్స్ లో కూడా మెయిన్ గా నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ ఉండడం నాకు రియల్లీ ఐ ఫీల్ హ్యాపీ అండ్ రియల్లీ ఐ ఫీల్ లైక్ ప్రౌడ్ మా. ఎందుకంటే నాన్ మ్యాథ్స్ స్టూడెంట్స్ మన మీద బిలీఫ్ తోటి వచ్చినప్పుడు వాళ్ళకి 1000 బిలో ర్యాంక్ రావడం అనేది ఇట్ ఈస్ రియల్లీ హ్యాపీ ఫర్ మీ. అలానే మనకు బెస్ట్ ఫ్యాకల్టీస్ ఉంటాం ఓకే, నాతో పాటు ఒక 2 మెంబర్స్ టీమ్ ఉంటారు. సో వాళ్ళు కూడా మీకు గైడ్ చేస్తుంటారు అండ్ సిస్టమాటిక్ ప్రొసీజర్ ఇందాక చెప్పినట్లు ఇదే సిస్టమాటిక్ ప్రొసీజర్ ఓకే ఎవ్రీథింగ్ రైట్ ఫ్రమ్ ప్లాన్ ఆఫ్ ప్రిపరేషన్ టు ఓకే లాస్ట్ కాలేజ్ ఓకే ఏది మీరు తీసుకోవాలి ఇలాంటివి కూడా మన గైడెన్స్ అనే ఉంటుంది. అండ్ వీటితోటి మనం కంపల్సరీ యూనిక్ అని చెప్పొచ్చు. మేబీ కొంతమంది తక్కువకి ఇవ్వచ్చు, కొంతమంది ఎక్కువకి ఇవ్వచ్చు ప్యాకేజెస్. బట్ మనం మాత్రం మనం దేనికి మనం ఏదైతే మనం ఇస్తున్నామో సర్వీసెస్ కి దానికే మనం ఆ కాస్ట్ తీసుకుంటున్నాం కాబట్టి we are okay definitely say that it is worthy of taking that particular okay course. అండ్ ఓకే ఇంకొకసారి మీరు ప్యాకేజెస్ చూసుకోవాలనుకుంటే ఈ ప్యాకేజెస్ చూడండి. సో రిజల్ట్ ఆఫ్లైన్ కోర్సెస్ అయితే 5000 రూపీస్, ఆన్లైన్ కోర్స్ 4500 రూపీస్ అండ్ యాప్ ప్లస్ ఆఫ్లైన్ కోర్స్. యాప్ ప్లస్ ఆఫ్లైన్ మెటీరియల్ అంటే మీకు యాప్ వస్తుంది ప్లస్ మెటీరియల్ మీకు డైరెక్ట్ గా పోస్ట్ వస్తుంది, దానికి చూడొచ్చు. అండ్ యాప్ ప్లస్ ఆన్లైన్ మెటీరియల్ అయితే 2000 రూపీస్ అండ్ ఆఫ్లైన్ మెటీరియల్ ప్లస్ ఆన్లైన్ టెస్ట్ అయితే 1200 రూపీస్ అండ్ ఓన్లీ మెటీరియల్ కావాలంటే 800 రూపీస్. సో అండ్ ఫర్ ఇఫ్ యూ వాంట్ మోర్ మాక్సిమం ఐ హోప్ యూ గెట్ క్లారిటీ ఆన్ దిస్. మీకు దీని మీద క్లారిటీ వచ్చి ఉంటుంది. ఇంకా ఏమైనా కావాలన్నా డౌట్స్ ఓకే పర్టికులర్ కోర్స్ ప్యాకేజెస్ గురించి అయితే మీరు యూ కెన్ కాంటాక్ట్ దిస్ నెంబర్ ఓకే ఫర్ దట్ కోర్స్ ప్యాకేజెస్ ఈ నెంబర్ కాంటాక్ట్ చేయొచ్చు. అండ్ okay payment mode we accept cash payments and Google Pay, Phone Pay, Paytm and any UPI we accept and credit card, debit cards also accepted. Our skill center app లోకి వెళ్ళి కూడా మీరు డైరెక్ట్ గా ఓకే యాప్ ద్వారా మీరు కోర్స్ కి డైరెక్ట్ గా ఫీజ్ పే చేసి కూడా రావచ్చు. దీస్ ఆర్ ఆల్ ద డిఫరెంట్ ఫెసిలిటీస్ ఆఫ్ పేమెంట్ మోడ్స్